మనకున్న పరిస్థితులకి, మనకున్న కష్టానికి కారణం ఏమిటి? మనం నిజాయితీగా ఉన్నామా లేదా? మనకెందుకు ఇలా జరుగుతుంది? మనకేదో కర్మ ఫలితం ఉంది. మనకేదో చెడు ఉంది. అది పోతుంది. అది అయినాక నాకు బాబావారు ఇస్తారు. ఆయన నాతో ఉన్నారు. ఖచ్చితంగా ఇస్తారనే నమ్మకం మనకు ఉండాలి. అది సడలిపోకూడదు. అది ఎప్పుడైతే మనకి ఊగుళ్ళాడుతూ ఉంటుందో గోడ మీద పిల్లిలాగా మనకప్పుడు కష్టాలనేవి అలా సాగుతూనే ఉంటాయి. మన నిశ్చలమైన మన నమ్మకము, గట్టి శ్రద్ధ అనేది ఆయన మీద పెట్టి కోరుకుంటే మన మనస్తత్వాన్ని చూసి ఆయన మనకి మంచే చేస్తారు. మరి మంచి జరిగిన తర్వాత మన మనస్తత్వం అలాగే ఉండాలి కానీ మనకేదో వచ్చేసింది, జరిగిపోయింది, అదంతా మా వల్లే జరిగింది అన్న అహంకారం అనేది మనకి రాకూడదనమాట. అవన్నీ రాకుండా మొత్తం తుంచివేసిన తర్వాతే మనకి బాబావారు ఇస్తారు. అప్పటి వరకు కూడా మన సహజత్వాన్ని బయటపెట్టడానికి, మనిషి యొక్క నిజాయితీ విలువలు మనం అర్థం చేసుకుని మెలగడానికి మనకి పరీక్షలాగా పెడతారనమాట. ఈలోపు మన కర్మఫలం పడుతుంది. మన యొక్క బుద్ధి గుణాలు కూడా శుభ్రం అవుతాయి. అది బాబావారు పెట్టే పరీక్ష. కాబట్టి మనకు వచ్చిన కష్టాలకు కుంగిపోకుండా, నమ్మకం అనేది సడిలిపోకుండా ఆయన మీద గట్టిగా నమ్మకంగా ఉండండి. ఆయనే ఈరోజు కాకపోతే రేపైనా మనల్ని మారుస్తారు, మన బుద్ధిని మారుస్తారు, మన కర్మ ఫలాలని మారుస్తారు. అన్నిటినీ మార్చే శక్తి ఆయనకి మాత్రమే ఉంది. ఫుల్ వీడియో లింక్ కింద ఇస్తాను. మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓం సాయిరామ్.